ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్శబ్దంగా ఉండే ఈ భూమి ఎప్పుడైనా మాట్లాడుతుందా? మనం నడుస్తున్న ఈ నేల మనకు తెలియని రహస్యాలను బయటపెడుతుందా? అడవుల్లో, ఎడారుల్లో, కొండల కింద నిగూఢంగా పడి ఉన్న రాళ్ళు ఎప్పుడైనా సాక్ష్యము చెబుతాయా? ఒక్కసారి ఊహించండి. 3000 సంవత్సరాలుగా ఎవరికి తెలియకుండా ఇసుక తిన్నెల కింద అత్యంత నిశ్శబ్దంగా పడి ఉన్న ఒకే ఒక్క రాయి ఈరోజు అకస్మాత్తుగా బయటకు వచ్చి మీరు ప్రతిరోజు చదివే బైబిల్ వచనాన్ని అక్షరాల గుర్తు చేస్తే ఎలా ఉంటుంది? ఒక రాజు పేరు, ఆయన అసలు చరిత్రలోనే లేడని బైబిల్ రచయితలు కల్పించిన పాత్ర మాత్రమేనని శతాబ్దాలుగా విమర్శించిన విమర్శకులకు అదే రాజు పేరు ఒక పురాతన రాతి శాసనముపై చెక్కబడి సజీవంగా కనిపిస్తే ఆ ఆశ్చర్యము ఎలా ఉంటుంది? ఒక నగరం బైబిల్లో చదివినప్పుడు అదంతా కేవలము ఒక కల్పిత కథ అని కొట్టిపారేసిన వారు అదే నగరపు పురాతన గుమ్మాలను, ద్వారాలను, భూమిని తవ్వుతున్నప్పుడు కనుగొంటే ఆ సత్యము ఎంత శక్తివంతంగా ఉంటుంది? చరిత్ర మనకేమి చెబుతుంది? భూమి పొరల్లో దాగి ఉన్న పురావస్తు శాస్త్రము మనకు ఏ సత్యాన్ని వివరిస్తుంది? అన్నిటికంటే ముఖ్యముగా ఈ పరిశోధనలు ఈరోజు మీ హృదయంలో ఉన్న ఆత్మీయ విశ్వాసానికి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తున్నాయి? ఈరోజు సాయంత్రం మనం ఒక సాధారణ ప్రసంగాన్ని వినడం లేదు. భూమి అడుగున శతాబ్దాలుగా దాగి ఉన్న ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ప్రపంచంలో ప్రయాణమై వెళుతున్నాం. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకబోతున్నాం. మన ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తివంతమైన నామములో ఈ ఆత్మీయ పోడ్కాస్ట్ వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతూ మీ హృదయాలను దేవుని వాక్య సత్యాలతో బలపరుస్తున్న మన ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ బైబిల్ యొక్క చరిత్ర, దానిలో దాగి ఉన్న సత్యములోనికి 8వ భాగానికి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈ రాత్రి వేళ ప్రియులారా, ఈరోజు మీరంతా పడిన అలసటను, మీ మనసును వేధిస్తున్న ఆందోళనలను కాసేపు పక్కన పెట్టండి. ఈరోజు మనం బైబిల్ని కేవలము చేతితో పట్టుకొని చదవడం మాత్రమే కాదు, బైబిల్ ఏ ప్రపంచము గురించైతే మాట్లాడిందో, ఏ రాజుల గురించైతే వివరించిందో, ఆ ప్రాచీన ప్రపంచంలోనికి అడుగులు వేస్తూ నడిచి వెళ్ళబోతున్నాం. పురాతన నగరాల శిథిలాలు, చక్రవర్తులు చెక్కిన శాసనాలు, శతాబ్దాల నాటి దేవాలయ అవశేషాలు, కొండలను తొలిచి నిర్మించిన నీటి సొరంగాలు, ప్రాచీన శిలాఫలకాలు, ఇవన్నీ ఈరోజు నిశ్శబ్దంగా నిలబడి మన విశ్వాసానికి ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాయో, మన హృదయాలను ఎలా బలపరుస్తున్నాయో చాలా లోతుగా ఆత్మీయంగా తెలుసుకుందాం. చివరి వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఈ ప్రయాణంలో ముందుకు సాగుదాం. ప్రియులారా, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపివైన మా పరలోకపు తండ్రి, ఈ భూమి ఆకాశాలను, సమస్త సృష్టిని కేవలము నీ మాట ద్వారా కలగజేసిన సర్వాధికారివి నీవే. చరిత్రను ప్రారంభించిన వాడవు, చరిత్రను నడిపిస్తున్న వాడవు, చరిత్రకు ముగింపునిచ్చే ప్రభువు నీవే. ఈ నిశ్శబ్ద రాత్రికాల సమయంలో నీ పాదాల చెంత కూర్చొని నీ వాక్యపు లోతులను, చరిత్రలో నీవు ఉంచిన అద్భుతమైన సాక్ష్యాలను మేము ధ్యానిస్తూ ఉండగా మా హృదయాలను సిద్ధపరచండి. ప్రభువా, సమాజంలో ఎన్నో నిరాశలు, కుటుంబాలలో ఎన్నో ఆందోళనలు, మనసులలో ఎన్నో భయాలతో ఈ సందేశాన్ని వింటున్న నీ బిడ్డలకు నీ ఆత్మ ద్వారా అద్భుతమైన నెమ్మదిని దయచేయండి. చరిత్రను మేము పరిశీలిస్తున్నప్పుడు మా హృదయాలు నీ సత్యాన్ని మరింత లోతుగా గ్రహించి మా విశ్వాసములో స్థిరపడేలా నీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని మాకు ప్రసాదించుము. అయ్యా, నీ అద్భుతాలను చూసే కళ్ళను, నీ స్వరము వినే చెవులను, నీ సత్యాన్ని వివేచించే హృదయాన్ని
మా అందరికీ అనుగ్రహించమని మా కొరకు త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, సందేశంలోకి వెళ్లే ముందు మన మనసులో ఉన్న ఒక చిన్న అపోహను, ఒక పొరపాటైన అవగాహనను తొలగించుకోవడము ఎంతైనా అవసరం. చాలామంది అనుకుంటారు, పురావస్తు శాస్త్రం అంటే కేవలము బైబిల్లో వ్రాసి ఉన్న విషయాలను నిజమని నిరూపించడానికి పుట్టిన ఒక శాస్త్రమని. కానీ ప్రియమైన వారలారా, అది సరైన నిర్వచనము కాదు. పురావస్తు శాస్త్రం అనేది ప్రాచీన మానవ నాగరికతలను, వారు నిర్మించుకున్న భవనాలను, వారు వ్రాసుకున్న శాసనాలను, వారు వాడిన నాణ్యాలను, మట్టి పాత్రలను, వారి సమాధులను, వారు వదిలి వెళ్ళిన భౌతిక వస్తువులను శాస్త్రీయంగా అధ్యయనము చేసే ఒక గొప్ప ప్రక్రియ. అది చరిత్రకు సంబంధించిన భౌతిక ఆధారాలను మన కళ్ళ ముందు ఉంచుతుంది. అంటే పురావస్తు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశము బైబిల్ని బలవంతముగా నిరూపించడము కాదు, కానీ బైబిల్ ఏ కాలంలో ఏ పరిస్థితుల మధ్య వ్రాయబడిందో ఆ చారిత్రక సందర్భాన్ని మనము మరింత స్పష్టముగా, నిష్పక్షపాతముగా అర్థము చేసుకోవడానికి సహాయపడటం. చాలా సందర్భాల్లో బైబిల్లో వ్రాయబడిన అత్యంత సూక్ష్మమైన చారిత్రక వివరాలకు అక్షరాల సరిపోయే భౌతిక ఆధారాలు భూమిలో దొరుకుతాయి. మరికొన్ని సందర్భాల్లో ఇంకా పరిశోధించాల్సిన ప్రశ్నలు మిగులుతాయి. నిజమైన పరిశోధన అనేది ఈ రెండింటిని చాలా నిజాయితీగా, నిబ్బరంగా అంగీకరిస్తుంది. దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏమిటంటే, దానిని ఎవరు బలవంతంగా సమర్థించాల్సిన అవసరము లేదు. సత్యము ఎప్పుడూ తనను తాను బయటపెట్టుకుంటుంది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. 19వ శతాబ్దపు కాలంలో కొంతమంది పాశ్చాత్య దేశాలకు చెందిన విమర్శకులు బైబిల్ గ్రంథాన్ని చూసి చాలా సులభముగా విమర్శలు చేశారు. వారు ఏమన్నారంటే, బైబిల్లో చెప్పబడిన అనేక మంది రాజులు, అనేక నగరాలు, కొన్ని యుద్ధాలు అసలు చరిత్రలోనే లేవు. మానవ చరిత్ర పుటలలో వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి ఇవన్నీ కేవలము ఇశ్రాయేలీలు రాసుకున్న కల్పిత కథలు, కట్టుకథలు అని చాలా గర్వంగా మాట్లాడారు. ఎందుకంటే ఆ కాలంలో వారి దగ్గర భూమిపై జరిగిన తవ్వకాలకు సంబంధించిన ఆధారాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ దేవుని సమయము ఆసన్నమైనప్పుడు చరిత్రను ఎలా తిరిగేస్తాడో చూడండి. 20వ శతాబ్దము ప్రారంభమైనప్పటి నుండి మధ్యప్రాచ్య దేశాలలో, ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు, ఈజిప్టు, బబిలోను వంటి పురాతన ప్రాంతాలలో వేలాది పురావస్తు తవ్వకాలు జరిగాయి. ఎప్పుడైతే శాస్త్రవేత్తలు భూమి పొరలను తవ్వడము ప్రారంభించారో అప్పటి వరకు మానవ మేధస్సుతో చేసిన పాత విమర్శలు, అపోహలు ఒక్కొక్కటిగా కరిగిపోవడం ప్రారంభించాయి. ఎందుకంటే శతాబ్దాలుగా మూసుకుపోయిన భూమి దేవుని సంకల్పము ప్రకారము సత్యాన్ని మాట్లాడటము ప్రారంభించింది. ప్రియులారా, మొదటి ఆశ్చర్యకరమైన సాక్ష్యము, దావీదు రాజు నిజంగా ఉన్నాడా? బైబిల్ గ్రంథములో మనకత్యంత ప్రియమైన, మన హృదయాలకు ఎంతో దగ్గరైన పేరు ఏమిటంటే రాజైన దావీదు. గొర్రెల కాపరిగా ఉండి దేవుని హృదయానుసారుడుగా మారి ఇశ్రాయేలును పరిపాలించిన మహారాజు దావీదు. అయితే చాలా సంవత్సరాల పాటు విమర్శకులు చేసిన అతిపెద్ద దాడి ఈ దావీదు రాజు మీదే. వారు ఏమన్నారనంటే, దావీదు అనే రాజు అసలు చరిత్రలోనే లేడు, ఆయన కేవలము ఒక వీర గాథకు సంబంధించిన పురాణ పాత్ర మాత్రమే. ఒకవేళ అంత పెద్ద రాజు ఉంటే బైబిల్ వెలుపల ఏ చరిత్ర గ్రంథములోనూ ఏ రాతిపైన ఆయన పేరు ఎందుకు కనిపించడం లేదు అని ప్రశ్నించారు. కానీ 1993వ సంవత్సరంలో ఉత్తర ఇశ్రాయేలు ప్రాంతంలోని టెల్ దాన్ అనే స్థలంలో పురావస్తు తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఒక అద్భుతము జరిగింది.
అక్కడొక విరిగిపోయిన నల్లని బాసాల్ట్ రాతి శాసనము దొరికింది. దానిని పరిశోధకులు జాగ్రత్తగా శుభ్రము చేసి చూసినప్పుడు వారి కళ్ళు ఆశ్చర్యముతో విప్పారాయి. ఆ రాతిపై ప్రాచీన అరామిక్ భాషలో ఒక శత్రువు రాజు ఇశ్రాయేలుపై సాధించిన విజయాన్ని రాసుకున్నాడు. ఆ వ్రాతల మధ్యలో స్పష్టముగా అక్షరాల చెక్కబడి ఉన్న పదమేమిటో తెలుసా? దావీదు గృహము. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించండి. ఈ శాసనము దావీదు జీవితంలో జరిగిన ప్రతి చిన్న కథను నిరూపించకపోవచ్చు, కానీ ఒకప్పుడు విమర్శకులు అసలు దావీదు అనేవాడే లేడు, అదంతా కల్పితమని గట్టిగా వాదించిన చోట దావీదు అనే ఒక గొప్ప రాజవంశము చరిత్రలో సజీవంగా ఉన్నది అనే సత్యానికి ఇది తిరుగులేని చారిత్రక ఆధారంగా నిలిచింది. ఒకప్పుడు కేవలం బైబిల్లో మాత్రమే ఉంది అనుకున్న పేరు భూమి అడుగున నుండి బయటకు వచ్చిన రాతిపై కూడా కనిపించినప్పుడు చరిత్రకారులు ఆశ్చర్యముతో మూగబోయారు. ఇక్కడ మనము గ్రహించాల్సిన ఆత్మీయ సత్యం ఏమిటంటే, దేవుడు ఆలస్యము చేస్తాడు కానీ ఎన్నడూ ఎవరిని విస్మరించడు. మనుషులు ఎంతగా విమర్శించినా, సత్యాన్ని ఎంతగా పూడ్చిపెట్టాలని చూసినా, సరైన సమయంలో దేవుడు రాళ్లకు కూడా నోరు వచ్చేలా చేస్తాడు. అందుకే యేసు క్రీస్తు ప్రభువు నాడు యెరూషలేము వీధుల్లో ఒక మాట అన్నారు, వీరు ఊరకుంటే ఈ రాళ్ళు కేకలు వేయును అని. అవును, దేవుని సత్యానికి సాక్ష్యముగా నిలబడటానికి మనుషులు నిరాకరిస్తే దేవుడు భూమిలో ఉన్న రాళ్లను లేపి సాక్ష్యము చెప్పిస్తాడు. రెండవ ఆశ్చర్యము హిజ్కియా రాజు నీటి సొరంగాలు. ఇప్పుడు మన ప్రయాణాన్ని యెరూషలేము నగరపు పురాతన వీధుల్లోనికి తీసుకెళ్దాం. బైబిల్లో మనం రాజుల గ్రంథములోను దినవృత్తాంతాల గ్రంథములోను ఒక అద్భుతమైన సంఘటనను చదువుతాం. యూదాను పరిపాలిస్తున్న భక్తిగల రాజైన హిజ్కియా కాలంలో అస్సీరియా సైన్యాలు యెరూషలేమును ముట్టడించడానికి వస్తున్నప్పుడు శత్రువులు నగరానికి ఉన్న నీటి వనరులను ఆపకుండా నగరములో ఉన్న ప్రజలకు నిరంతరము నీటి సరఫరా అందించేలా చేయడము కోసము ఆయన కొండరాతిని తొలిచి ఒక రహస్య నీటి సొరంగాన్ని నిర్మించాడు అని బైబిల్ సెలవిస్తుంది. చాలా కాలము వరకు విమర్శకులు దీనిని ఒక అలంకారిక కథగానే చూశారు. గట్టి కొండరాళ్లను కరిగించి సరైన సాంకేతిక లేని ఆ కాలంలో అంత పెద్ద సొరంగము చేయడము ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కానీ 19వ శతాబ్దము చివరిలో యెరూషలేము పాత నగర ప్రాంతములో తవ్వకాలు జరుగుతున్నప్పుడు భూమి అడుగున ప్రాచీన కాలము నాటి ఒక అద్భుతమైన నీటి సొరంగము బయటపడింది. ఆ సొరంగములో నడుచుకుంటూ వెళుతుంటే ఒకచోట రాతి గోడపై ప్రాచీన హెబ్రీ భాషలో చెక్కబడిన ఒక ప్రసిద్ధ శాసనము లభించింది. దానిని రోజు చరిత్రలో సిలోయము శాసనము అని పిలుస్తారు. ఆ శాసనములో ఏమని వ్రాసి ఉందో తెలుసా? ఆ నీటి సొరంగాన్ని ఎలా తవ్వారో ఆ కార్మికులు తమ మాటల్లో రాసుకున్నారు. రెండు వైపుల నుండి కొండను తొలుచుకుంటూ వస్తున్న కార్మికులు ఒకరి గొడ్డలి శబ్దము ఒకరి వింటూ మధ్యలో ఏ విధముగా కలుసుకున్నారో, నీరు ఏ విధముగా ప్రవహించిందో ఆ రాతిపై చెక్కబడి ఉంది. ఈ అద్భుతమైన కనుగొనడము ద్వారా బైబిల్లో వ్రాయబడిన హిజ్కియా కాలపు నీటి వ్యవస్థ, ఆనాటి యుద్ధ పరిస్థితులు కేవలము ఊహలు కావు, అవి అక్షరాల జరిగిన చారిత్రక సత్యాలని లోకానికి అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా కొన్నిసార్లు శత్రువుల వంటి సమస్యలు చుట్టుముట్టే ఆందోళనలు మిమ్మల్ని ఊపిరాడకుండా చేస్తున్నాయా? రేపటి రోజున నా కుటుంబ పరిస్థితి ఏమిటి, నా పిల్లల భవిష్యత్ ఏమిటి, నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి మార్గం ఎక్కడ ఉంది అని చీకటి సొరంగంలో నడుస్తున్నట్టు అనిపిస్తుందా? ప్రియ సహోదరి సహోదరుడా, హిజ్కియా రాజు కొండను తొలిచి నీటి మార్గాన్ని తెరిచినట్టు ఈ రాత్రి వేళ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మూసిన ఆ తలుపుల వెనుక కూడా ఒక గొప్ప ప్రణాళిక దాచబడి ఉంటుంది. మీ జీవితంలో ఏ మార్గము లేదని మీరు నిరాశపడుతున్నప్పుడు, మీ కంటికి కనబడకుండా
భూమి అడుగున నీటి ఊటలను సిద్ధము చేసే సమర్థుడు మీ దేవుడు. ఆయన మిమ్మల్ని ఎన్నటికీ ఎండిపోనివ్వడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మూడవ ఆశ్చర్యకరమైన సాక్ష్యము సన్హెరీబు గర్వము, హిజ్కియా ప్రార్థన. ఇప్పుడు మనము కాలములో మరికొంచెము వెనక్కి, అంటే క్రీస్తు పూర్వము 701వ సంవత్సరానికి వెళదాం. ఆ కాలంలో ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న, కంటి చూపుతోనే దేశాలను వణికించిన అత్యంత క్రూరమైన, శక్తివంతమైన సామ్రాజ్యము అస్సీరియా సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి సన్హెరీబు. అతని సైన్యము వెళ్ళిన ప్రతి చోట నగరాలను తగలబెట్టింది, రాజులను బందీలుగా పట్టుకుంది. అలా జయిస్తూ జయిస్తూ చివరికి యూదా రాజధాని అయిన యెరూషలేము నగర ప్రాకారాల ముందుకు వచ్చి నిలిచింది. సన్హెరీబు పంపిన సేనాధిపతి యెరూషలేము గోడల ముందు నిలబడి దేవునిని చాలా ఘోరముగా దూషించాడు. ఏ దేశపు దేవుడు నా చేతిలో నుండి తన ప్రజలను రక్షించలేకపోయాడు? మీ దేవుడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు అని హెచ్చరించాడు. ఆ సమయంలో రాజైన హిజ్కియా ఏమి చేశాడు అనంటే, తన శక్తినో తన సైన్యాన్ని నమ్ముకోలేదు. ఆ దూషణల పత్రాన్ని తీసుకొని దేవుని మందిరములోనికి వెళ్ళి ప్రభు పాదాల చెంత దానిని పరిచి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు హిజ్కియా ప్రార్థనను ఆలకించాడు. ఆ రాత్రి దేవుని దూత దిగివచ్చి అస్సీరియా సైన్యాన్ని హతము చేసింది. సన్హెరీబు అవమానముతో ఖాళీ చేతులతో తన సొంత దేశానికి పారిపోయాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ అద్భుతమైన సంఘటనను చదివినప్పుడు ఒకప్పుడు విమర్శకులు చాలా ఎగతాళిగా మాట్లాడారు. ఇది కేవలము ఇశ్రాయేలీలు తమ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి రాసుకున్న అభూత కల్పన. దీనికి బైబిల్ వెలుపల ఏ అస్సీరియా రికార్డులోనైనా ఆధారము ఉందా అని అడిగారు. అప్పుడు పురావస్తు శాస్త్రము మరోసారి మాట్లాడింది. అదే టైలర్ ప్రిజం, ఒక చక్రవర్తి స్వయముగా వ్రాసిన చరిత్ర. 1840వ సంవత్సరంలో పురావస్తు శాస్త్రవేత్తలు ప్రాచీన నినివే నగర ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు 6 ముఖాలు కలిగిన మట్టితో చేయబడిన ఒక అద్భుతమైన ప్రిజాన్ని కనుగొన్నారు. దీనిని ఈరోజు చరిత్రలో టైలర్ ప్రిజం అని పిలుస్తారు. దీనిని రాజైన సన్హెరీబు తాను చేసిన దండయాత్రల గురించి, సాధించిన విజయాల గురించి చాలా గర్వముగా అక్షరాలను చెక్కించుకున్నాడు. ఆ శాసనములో సన్హెరీబు రాసుకున్న వాక్యాలను చరిత్రకారులు చదివినప్పుడు వారి హృదయాలు ఆశ్చర్యముతో నిండిపోయాయి. అందులో సన్హెరీబు ఇలా రాసుకున్నాడు: నేను యూదా దేశపు రాజైన హిజ్కియా మీదికి దండయాత్రను చేశాను. అతని 46 బలమైన నగరాలను జయించాను. కాని హిజ్కియాను మాత్రము అతని రాజధాని అయిన యెరూషలేము నగరములో పంజరములో చిక్కుకున్న పక్షిలా బంధించి ఉంచాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని చరిత్రకారులు ఎందుకు అత్యంత ఆసక్తిగా, ఆశ్చర్యంగా చూస్తారో తెలుసా? ప్రాచీన కాలంలో ఏ రాజైనా, చక్రవర్తి అయినా తాము వ్రాసుకునే శాసనాలలో కేవలము తమ విజయాలను, తమ నగరాలను ఎలా జయించామో, దోచుకున్నామో మాత్రమే రాసుకుంటారు. ఏ రాజు కూడా తన ఓటమిని డైరీలో రాసుకోడు. సన్హెరీబు యెరూషలేమును ముట్టడించానని చెబుతున్నాడు. హిజ్కియాను పంజరములో పక్షిలా బంధించానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. కాని తాను యెరూషలేము నగరాన్ని జయించానని గాని, హిజ్కియాను చంపానని గాని, ఆ నగరాన్ని దోచుకున్నాను అని గాని ఎక్కడ రాయలేదు. ఎందుకు రాయలేదు? ఎందుకంటే ఆయన యెరూషలేమును జయించలేకపోయాడు. బైబిల్ ఏమని సెలవిస్తుంది అనంటే, అస్సీరియా సామ్రాజ్యపు సొంత రాజు రాసుకున్న చరిత్ర కూడా అదే విషయాన్ని పరోక్షంగా ఒప్పుకుంటుంది. ముట్టడి జరిగింది, కానీ నగరము మాత్రము రక్షించబడింది. బైబిల్ ఎంత సత్యమైనదో చెప్పడానికి శత్రు రాజే తన చేతులతో రాసిపెట్టిన సాక్ష్యము ఈ టైలర్ ప్రిజం. ఈ రాత్రి వేళ మీ హృదయాన్ని తాకే ఒక గొప్ప ఆత్మీయ పాఠం ఇందులో ఉంది.
మీ చుట్టూ ఉన్న శత్రువులు మిమ్మల్ని నిందిస్తున్నా, మనుషులు మీ బలహీనతను చూసి హేళన చేస్తూ, లోకము మిమ్మల్ని పంజరములో పక్షిలా బంధించామని అనుకోవచ్చు. మీ కథ ముగిసిపోయిందని వారు ముందే ప్రకటిస్తూ ఉండి ఉండవచ్చు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము మీకు సెలవిస్తుంది, ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హిజ్కియా వలె మీరు మోకరిల్లే ప్రార్థిస్తే మీ శత్రువుల గర్వాన్ని దేవుడు అణిచివేస్తాడు. మిమ్మల్ని నాశనము చేయాలని చూసే ఏ ఆయుధము వర్ధిల్లనివ్వడు. ప్రియులారా, 4వ సాక్ష్యము మోయాబు రాజు చెప్పిన కథ. మనం బైబిల్ చరిత్రలో ముందుకు సాగుతూ ఇశ్రాయేలు దేశానికి తూర్పు వైపున ఉన్న ప్రాచీన మోయాబు దేశపు సరిహద్దుల్లోనికి వెళదాం. 1868వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఒక నల్ల రాతి శిలాఫలకము కనుగొనబడింది. దీనిని రోజు ప్రపంచవ్యాప్తముగా మేష శిలాఫలకం అని పిలుస్తారు. ఈ శాసనాన్ని ప్రాచీన మోయాబు రాజు మేషే స్వయముగా చెక్కించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బైబిల్లోని 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయములో మోయాబు రాజు మేష ఇశ్రాయేలుపై ఎలా తిరుగుబాటు చేశాడో, ఆ కాలంలో ఇశ్రాయేలును పరిపాలిస్తున్న ఓమ్రి రాజ్యవంశము గురించి ఏ వివరాలైతే ఉన్నాయో అవే వివరాలు, అవే పేర్లు, అదే ఓమ్రి రాజు ప్రస్తావన ఈ మేష శిలాఫలకములో స్పష్టముగా కనిపిస్తాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనము గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యముంది. బైబిల్ చరిత్రను దేవుని కోణము నుండి ఆత్మీయ సత్యాల వెలుగులో చెబుతుంది. మోయాబు రాజు తన శాసనములో తన కోణము నుండి తన దేవుడైన కెమేషు తనకెలా సహాయం చేశాడో రాసుకున్నాడు. చరిత్రకారులు ఈ 2 ఆధారాలను పక్క పక్కన పెట్టి చూసినప్పుడు బైబిల్లో రాయబడిన ఆ కాలపు రాజకీయ భౌగోళిక పరిస్థితులు ఎంత ఖచ్చితమైనవో చూసి అబ్బురపడతారు. బైబిల్ అనేది ఏదో ఊహాలోకములో కూర్చొని రాసిన గ్రంథము కాదు. అది సజీవమైన చరిత్ర కలిగిన, దేశాల మధ్య, నిజమైన రాజుల మధ్య జరిగిన యథార్థ సంఘటనల సమాహారమని ఈ రాళ్ళు సాక్ష్యమిస్తున్నాయి. 5వ సాక్ష్యము ఒకప్పుడు కల్పితం అనుకున్న బెతెస్దా కోనేరు. ఇప్పుడు మనం పాత నిబంధన కాలము నుండి కొత్త నిబంధన కాలములోనికి, యేసు ప్రభు నడిచిన పరిశుద్ధ వీధుల్లోనికి అడుగు పెడదాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం ఒక హృదయాన్ని కదిలించే అద్భుతాన్ని చదువుతాం. యెరూషలేము గొర్రెల ద్వారమునొద్ద హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉంది. దానికి 5 మంటపాలు ఉన్నాయి. అక్కడ 38 సంవత్సరాల నుండి రోగగ్రస్తుడై పడుకొని ఉన్న ఒక పక్షవాత రోగిని యేసు ప్రభువు కరుణించి స్వస్థపరిచారు. గడిచిన శతాబ్దాలలో కొంతమంది ఆధునిక విమర్శకులు యోహాను సువార్తను చూసి ఇలా అన్నారు: ఈ 5 మంటపాలు కలిగిన బెతెస్దా చెరువు అనేది కేవలము యోహాను రాసుకున్న ఒక రూపక కథ మాత్రమే అని. అసలు యెరూషలేము చరిత్రలో 5 మంటపాలు కలిగిన కోనేరు ఎక్కడ లేదు, దాని ఆనవాళ్లు కూడా లేవు అని కొట్టిపారేశారు. కానీ యెరూషలేము నగరములో పురావస్తు తవ్వకాలు లోతుగా జరుగుతున్నప్పుడు భూమి పొరల కింద శతాబ్ద కాలము నాటి ప్రాచీన కట్టడాలు బయటపడ్డాయి. ఆశ్చర్యకరముగా అక్కడ ఒక పెద్ద కోనేరు, దానికి అక్షరాల 5 మంటపాలు ఉన్నట్టుగా నిర్మాణ అవశేషాలు స్పష్టముగా కనిపించాయి. పరిశోధకులు దానిని లెక్కిస్తూ పరిశీలిస్తున్నప్పుడు అది యోహాను సువార్తలో వివరించిన ప్రదేశమే అని తేలింది. యోహాను చెప్పిన ఆ ప్రదేశము పూర్తిగా కల్పితము కాదు. అది అక్షరాల నిజమైన భౌగోళిక ప్రదేశమని ఈరోజు లోకము ఒప్పుకుంటుంది. 6వ సాక్ష్యము అందుని కన్నులు తెరిచిన సిలోయమును కోనేరు. అదే విధముగా యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుకతో అంధుడైన ఒక వ్యక్తికి యేసు ప్రభు నేలపై ఉమ్మివేసి బురద చేసి అతని కన్నులకు పోసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కొనుము అని చెప్పారు. ఆయన వెళ్ళి కడుకోగానే ఆ పుట్టు గుడ్డివానికి చూపు వచ్చింది. చాలా కాలము పాటు ఈ సిలోయము కోనేరు ఒక ఖచ్చితమైన స్థానము ఏది అనే దానిపై చరిత్రకారులలో
భిన్నాభిప్రాయాలు ఉండేవి. కానీ 2004వ సంవత్సరంలో యెరూషలేము నగరములో మురుగునీటి పైపుల మరమ్మత్తు పనులు జరుగుతూ ఉండగా కార్మికులు భూమిని తవ్వుతూ ఉంటే అకస్మాత్తుగా పురాతనమైన రాతి మెట్లు బయటపడ్డాయి. వెంటనే ఆ పనులను ఆపేసి పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ జాగ్రత్తగా తవ్వకాలు జరిపినప్పుడు 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు కాలములో ప్రజలు నీటి కొరకు ఉపయోగించిన అసలైన సిలోయమును కోనేరు బయటపడింది. ఆ మెట్లు, ఆ నిర్మాణం అంతా యేసు ప్రభు నడిచిన ఆనాటి చారిత్రక సత్యాన్ని మన కళ్ళ ముందు నిలిపాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, చరిత్ర కొన్నిసార్లు మనం అనుకోని మార్గాలలో మాట్లాడుతుంది. ఒక సాధారణ మురుగునీటి పైపుల పనులు జరుగుతున్నప్పుడు 2000 సంవత్సరాల దేవుని వాక్య చరిత్ర సజీవముగా వెలుగులోకి రావడము, అదే పురావస్తు శాస్త్రములో ఉన్న ఆశ్చర్యము, అందము. 7వ సాక్ష్యము, పొంతియ పిలాతు నిజముగానే ఉన్నాడా? క్రైస్తవులైన మనమందరము ప్రతి ఆదివారము విశ్వాస ప్రమాణము చెబుతున్నప్పుడు ఒక పేరును తప్పకుండా ఉచ్చరిస్తాం. పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి అని యేసు ప్రభును సిలువ వేయడానికి తీర్పు తీర్చిన రోమా అధికారి పొంతి పిలాతు అయితే 20వ శతాబ్దము మధ్య భాగము వరకు బైబిల్ వెలపల ఉన్న రోమా సామ్రాజ్య రికార్డులలో పొంతియ పిలాతు గురించి చాలా తక్కువ సమాచారం ఉండేది. దీనిని బట్టి కొందరు విమర్శకులు పిలాతు అనే పాత్ర కేవలము సువార్తలలో సృష్టించబడిన పాత్ర అని వాదించే ప్రయత్నం చేశారు. కానీ 1961వ సంవత్సరంలో ఇశ్రాయేలు తీర ప్రాంతమైన కైసరయ నగరంలోని ప్రాచీన రోమా థియేటర్ వద్ద తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఒక పెద్ద రాతి ఫలకము దొరికింది. ఆ రాతిపై లాటిన్ భాషలో స్పష్టముగా ఒక చేతి వ్రాత చెక్కబడి ఉంది. దానిపై చదివినప్పుడు అందులో ఏమని ఉందంటే, యూదయ అధిపతి అయిన పొంతి పిలాతు అని రాయబడి ఉంది. యేసు క్రీస్తు విచారణలో రోమా సామ్రాజ్య ప్రతినిధిగా తీర్పు తీర్చిన అధికారి కేవలము కథల్లోని వ్యక్తి కాదు, ఆయన అక్షరాల యూదయను పరిపాలించిన నిజమైన అధికారి అని ఆ రాయి సాక్ష్యమిచ్చింది. అయితే పురావస్తు శాస్త్రము బైబిల్ను పూర్తిగా నిరూపిస్తుందా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యాలన్నిటినీ వింటున్నప్పుడు మన హృదయం ఎంతో ఉప్పొంగిపోతుంది కదా. అయితే ఇక్కడ మనము చాలా సమతుల్యంగా ఆత్మీయ వివేకముతో ఆలోచించాలి. ఒక సత్యాన్ని మనము స్పష్టంగా గ్రహించాలి. పురావస్తు శాస్త్రం అనేది బైబిల్లో ఉన్న ప్రతి అద్భుతాన్ని ప్రయోగశాలలో నిరూపించలేదు. ఉదాహరణకు యేసు ప్రభు మరణాన్ని గెలిచి 3వ నాడు సమాధి నుండి సజీవముగా లేచిన ఆ పునరుత్థాన అద్భుతాన్ని గాని, లేదా మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా విడిపోయిన ఆ మహాకార్యాన్ని గాని ఏ పురావస్తు పద్ధతులతోనూ రాళ్లతోనూ నిరూపించడము దాని పరిధిలో ఉండదు. ఎందుకంటే పురావస్తు శాస్త్రము కేవలము చరిత్రకు సంబంధించిన భౌతిక ఆధారాలను, ప్రదేశాలను, మనుషుల పేర్లను మాత్రమే పరిశీలిస్తుంది. కానీ విశ్వాసానికి సంబంధించిన అంశాలు, ఆత్మీయ అద్భుతాలు అనేవి కేవలము భౌతిక ఆధారాల మీద మాత్రమే కాదు, దేవుని సజీవమైన ప్రకటన మీద, అనుభూతి మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ఒక నిజమైన క్రైస్తవుడు, దేవుని వాక్యాన్ని నమ్మే ఏ బిడ్డ కూడా పురావస్తు శాస్త్రానికి సంబంధించిన విమర్శలను చూసి భయపడవలసిన అవసరము ఎంత మాత్రము లేదు. అదే సమయంలో ఏదైనా కొత్త కనుగొనడము జరిగినప్పుడు దానికి బైబిల్ని ముడిపెడుతూ అతిశయోక్తిగా లేనిపోని కథలను కల్పించి కూడా చెప్పకూడదు. ఎందుకంటే సత్యానికి ఎప్పుడూ అతిశయోక్తి అవసరం లేదు. సత్యానికి ఉన్న సహజమైన ఆధారాలే చాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మన మనసులో ఒక ముఖ్యమైన ప్రశ్న రావచ్చు. ఇన్ని శాసనాలు, ఇన్ని తవ్వకాలు, ఇన్ని పురాతన నగరాలు, ఇన్ని రాజుల పేర్లు దొరికిన తర్వాత కూడా ఎందుకు ఇంకా కొందరు విమర్శకులు బైబిల్ని పూర్తిగా నిరూపించే ఆధారాలు లేవు అని అంటూ ఉంటారు అనంటే దానికి ఒక చాలా సాధారణమైన ప్రాచీనమైన కారణం ఉంది. పురావస్తు శాస్త్రం అనేది చరిత్రలో జరిగిన ప్రతి సంఘటనను
ప్రతి నిమిషాన్ని కనుగొనలేదు. ఒకవేళ ఒక సంఘటనకు ఆధారము దొరకట్లేదు అంటే ఆ సంఘటన అసలు జరగలేదని అర్థము కాదు. ఒక్కసారి మీ వ్యక్తిగత జీవితాన్ని ఆలోచించండి. ఈరోజు ప్రపంచంలో లక్షలాది గ్రామాలు ఉన్నాయి. కోట్లాది మంది మనుషులు జీవిస్తున్నారు. మీరు మీళ్లలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. కన్నీరు కారుస్తున్నారు. మరో 3000 సంవత్సరాల తరువాత ఈ భూమిపై మన ఇల్లు ఆనవాళ్లు ఎన్ని మిగులుతాయి? మనం వాడుకున్న వస్తువులు ఎన్ని వస్తువులు మట్టిలో కలిసిపోతాయి? మన పేర్లు ఈ భూమిపై భౌతికంగా ఎక్కడ మిగులుతాయి? అయితే భవిష్యత్తులో వచ్చే ఎవరైనా ఒక పరిశోధకుడు ఫలానా గ్రామంలో ఫలానా పేరు గల ఒక వ్యక్తి జీవించినట్టు మాకెలాంటి రాతి శాసనము దొరకటలేదు, కాబట్టి ఆ వ్యక్తి అసలు చరిత్రలోనే లేడు, అంతా అబద్ధము అని చెబితే అది సరి అయిన చరిత్ర అవుతుందా? ఖచ్చితముగా కాదు. అందుకే చరిత్ర చదివే ఏ విద్యార్థి అయినా గుర్తుంచుకోవలసిన మొదటి సూత్రము ఏమిటంటే, ఆధారము లభించకపోవడం అనేది సంఘటన జరగకపోవడానికి రుజువు కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజానికి పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారము బైబిల్ కాలానికి సంబంధించిన ప్రాచీన మధ్య ప్రాచ్య ప్రదేశాలలో ఇంకా 90% కంటే ఎక్కువ భాగం అసలు తవ్వకాలే జరగలేదు. పవిత్ర నగరమైన యెరూషలేములో కూడా అక్కడ ఉన్న మతపరమైన ఆంక్షలు, రాజకీయ పరిస్థితులు, పరిపాలనపరమైన ఇబ్బందుల వల్ల అన్ని ప్రాంతాలలో తవ్వకాలు చేయడము మానవ మాతృలకు సాధ్యము కాదు. అంటే దేవుడు దాచి ఉంచిన ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన ఆధారాలు, సత్యాలు భూమి అడుగునే నిశ్శబ్దంగా నిద్రిస్తున్నాయి. చరిత్ర ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. ప్రతి సంవత్సరము జరుగుతున్న నూతన పరిశోధనలు, కొత్తగా దొరుకుతున్న నాణాలు, శిథిలాలు బైబిల్ చెప్పిన ప్రపంచాన్ని మనకు మరింత దగ్గర చూపిస్తూనే ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే దాని రచయితలు ఎక్కడ కూడా కేవలము కల్పిత లోకంలో కథలు రాయలేదు. వారు కేవలము ఒకానొక రాజు ఉండేవాడు అని కథల పుస్తకాల్లో లాగా రాయలేదు. వారు ఆ రాజు పేరు చెప్పారు, ఆయన పరిపాలించిన సంవత్సరము చెప్పారు, ఆ పట్టణము పేరు, పక్కనే ప్రవహిస్తున్న నది పేరు, అక్కడ ఉన్న కొండ పేరు, సామ్రాజ్యము పేరు, ప్రతి వివరాలను చాలా ఖచ్చితత్వంతో రాశారు. ఎందుకంటే బైబిల్ రచయితలు తామేదో పౌరాణిక కథలు రాస్తున్నామని అనుకోలేదు. తాము ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడు ఈ భూమి మీద మానవ చరిత్రలో తమ కళ్ళ ముందు చేసిన అద్భుతమైన కార్యాలను, యథార్థ సంఘటనలనే తాము గ్రంథస్థము చేస్తున్నామని వారు బలముగా నమ్మారు. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరుడా, చరిత్ర మరి విశ్వాసం మధ్య తేడాను మనము గమనిస్తే ఈ రాత్రి వేళ మనం ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని మన హృదయంలోనికి తీసుకోవాలి. చరిత్ర అనేది మనకు ఒక సంఘటన జరిగిన కాలాన్ని, ప్రదేశాన్ని, నాటి రాజును, అక్కడ భౌతిక పరిస్థితిని అర్థము చేయగలదు. కానీ ఆ జరిగిన సంఘటన వెనుక ఉన్న దేవుని హృదయాన్ని, దేవుని ఆత్మీయ ఉద్దేశాన్ని చరిత్ర ఈనాటికి చెప్పలేదు. ఉదాహరణకు పురావస్తు శాస్త్రము తన తవ్వకాల ద్వారా యెరూషలేము అనే ఒక నగరము సజీవంగా ఉండేదని చూపించగలదు. కానీ ఆ నగరములో దేవుడు తన ప్రజల కోసము ఎందుకంత గొప్ప రక్షణ కార్యాలు చేశాడో, ఆయన ప్రేమ ఎలాంటిదో చరిత్ర వివరించలేదు. పురావస్తు శాస్త్రము రోమా సామ్రాజ్యంలో సిలువ వేయడం అనే ఒక క్రూరమైన శిక్ష విధానము ఉండేదని, దానికి సంబంధించిన మేకులను, రాళ్లను చూపించగలదు. కానీ ఆ కలువరి శిలువపై యేసు క్రీస్తు కార్చిన ప్రతి రక్తపు బొట్టు మీ పాప పరిహారము కోసమేనని, మీ శాప విమోచన కోసమేనని, ప్రపంచ రక్షణ కోసము ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడని ఏ పురావస్తు శాస్త్రమో నిరూపించలేదు. అది కేవలము మీ విశ్వాసానికి, మీ ఆత్మకు సంబంధించిన విషయము. అందుకే చరిత్ర, ఆ విశ్వాసం అనేవి ఒకదానికొకటి శత్రువులు కావు. అవి వేరెవ్వరు ప్రశ్నలకు సమాధానాలు చెబుతాయి. చరిత్ర ఎప్పుడు ఎక్కడ జరిగింది అని చెబితే, విశ్వాసము అది నీ జీవితము కోసం ఎందుకు జరిగింది అని వివరిస్తుంది. ఈరోజు
ప్రపంచంలో ఉన్న ఎన్నో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో బైబిల్ పురావస్తు శాస్త్రంపై ప్రత్యేక విభాగాలు ఉంచి పరిశోధనలు చేస్తున్నారు. ఎందుకంటే బైబిల్ కేవలము ఒక మత గ్రంథం మాత్రమే కాదు, ప్రాచీన మానవ నాగరికతలను అధ్యయనము చేయడానికి భూమిపై ఉన్న అత్యంత నమ్మకమైన విలువైన చారిత్రక మూల గ్రంథమని లౌకిక ప్రపంచము సైతము అంగీకరిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ మనం ఎన్నో రాళ్ల గురించి మాట్లాడాము, రాజుల శాసనాల గురించి, ప్రాచీన నగరాల గురించి విన్నాము. కానీ ఈ పాడ్కాస్ట్ ముగింపుకు వస్తున్న సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న మన హృదయాన్ని బలంగా తాకాలి. భూమి అడుగున దాగి ఉన్న ఆ రాళ్లే వేల సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి దేవుని చరిత్రను గుర్తు చేస్తున్నాయే. మరి రోజు సజీవంగా ఉన్న నీ హృదయంలో దేవుని వాక్యానికి స్థానముందా? ఒక్కసారి ఆలోచించుకో, పరిశీలించుకో, పరిశోధించుకో. ఒక రాతి శాసనము మనుషులు లేకపోయినా, సామ్రాజ్యాలు కూలిపోయినా వేల సంవత్సరాల పాటు స్థిరముగా నిలిచి ఉంటుంది. కానీ ఈరోజు మీ హృదయంలో నాటబడిన దేవుని వాక్యము రేపటి రోజున వచ్చే చిన్న సమస్యలకే, చిన్న తుఫానులకే కొట్టుకొని పోతుందా? బైబిల్ని నిరూపించే ఆధారాల కోసము, రాళ్ల కోసము వెతకడం మంచిదే. కానీ ఆ బైబిల్ ఏ సజీవమైన ప్రభు గురించి అయితే మాట్లాడుతుందో ఆ ప్రభువును మీ వ్యక్తిగత జీవితంలో తెలుసుకోవడము, ఆయన ప్రేమను అనుభవించడము అంతకంటే శ్రేష్టమైనది. ఎందుకంటే మీ జీవితానికి రక్షణను, సమాధానాన్ని ఇచ్చేది భూమిలో దొరికే ఏదో ఒక వస్తువు కాదు, మీ హృదయంలో నివసించే యేసుక్రీస్తు మాత్రమే. మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు. లోకములో మనుషులు మిమ్మల్ని విస్మరించిన, మీ పరిస్థితిని చూసి అపార్థము చేసుకున్న, చరిత్రను తన హస్తాలలో ఉంచుకున్న దేవుడు మీ జీవితాన్ని ఈ రాత్రి చూస్తున్నాడు. ఈ రాత్రి వేళ మీరు చరిత్రను విన్నారు, భూమి పలికిన సాక్ష్యాలను విన్నారు. కానీ ఇప్పుడు దేవుడు మీ అంతరంగంలో అడుగుతున్న ప్రశ్న ఒకటే: నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, ఇంతగా నిన్ను ప్రేమిస్తున్న నా వాక్యాన్ని నీవు పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నావా? నీ చుట్టూ ఉన్న శూన్యతను చూసి భయపడుతున్నావా? లేక యుగ యుగములు మారని ఆ సత్యాన్ని చూసి ధైర్యము తెచ్చుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మీరు మోకాళ్ళపై ఉండి దేవుని వాక్యాన్ని మీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలని, ప్రతిరోజు ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారము జీవించాలని ఒక తీర్మానము చేసుకుంటే మీ హృదయ అంతరాల్లో ప్రభుతో చిన్న మాట చెప్పండి: నా ప్రియ పరలోకపు తండ్రి, గతించిన చరిత్ర ద్వారా, భూమిలో దాగి ఉన్న సాక్ష్యాల ద్వారా నీ అద్భుత కార్యాలను చూసే కళ్ళను, జ్ఞానాన్ని నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, నా జీవితంలో ఉన్న భయాలను, ఆందోళనను తీసివేసి నీ వాక్యాన్ని చదివే ఆత్మీయ ఆకలిని నాకు దయచేయండి. దాని ప్రకారము జీవించే శక్తిని, విధేయతను నా కుటుంబానికి అనుగ్రహించండి. నా విశ్వాసము మనుషుల మాటలపై, లోకపు అపోహలపై కాదు, ఎన్నటికీ మారని నీ సత్యమనే బండ మీద స్థిరపరచబడేలా నన్ను బలపరచు తండ్రి అని ప్రార్థించగలిగినట్టయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సమస్తము మీకు అనుకూలంగా మార్చగలడు. కాబట్టి అలాంటి గొప్ప జీవితము మనము కలిగి ఉండులాగున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు కొన్ని నిమిషాలు వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ రెండు చేతులెత్తి నాతో పాటు చివరి ప్రార్థనలో ఏకీభవించండి. కృప కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన అద్వితీయమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో చరిత్ర పుటలలో నువ్వు దాచి ఉంచిన ఎన్నో ఆశ్చర్యకరమైన సాక్ష్యాలను, సత్యాలను మేము ధ్యానించడానికి నీవు చూపిన మహాకృపకు నీకే కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, మా విశ్వాసము అజ్ఞానము మీదనో, గుడ్డి నమ్మకాల మీదనో కాకుండా సత్యాన్ని ప్రేమించే, వాక్యాన్ని గౌరవించే హృదయం మీద నిలబడినట్లు మమ్మల్ని నడిపించండి. నీ వాక్యాన్ని లోతుగా పరిశోధించే జ్ఞానాన్ని, దానిని మా దైనందిన జీవితంలో జీవించే విధేయతను, ఆ సత్యాన్ని లోకానికి ధైర్యంగా పంచుకునే
ఆత్మీయ శక్తిని దయచేయండి. అయ్యా, ఈ రాత్రి వేళ ఎంతో ఆశతో, ఆకలితో ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబ సమస్యలతో, అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో, నిరాశలో ఉన్న వారి ఇళ్లలోకి నీ పరలోకపు సమాధానాన్ని, అద్భుతమైన ఆరోగ్యాన్ని, నీ కృపను సమృద్ధిగా కుమ్మరించండి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలకు ప్రశాంతమైన నిద్రను, నెమ్మదిని దయచేసి రేపటి ఉదయకాలములో నీ సాక్షులుగా లేపమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు ఆరోపిస్తూ మా ప్రభువును, రక్షకుడునైన యేసు క్రీస్తు అత్యంత మహిమగల నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బైబిల్ యొక్క చరిత్ర, దాగిన సత్యము అనే అద్భుతమైన ప్రయాణములో ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలు చూసాం. బైబిల్ ఎలా వ్రాయబడింది, అసలు ప్రతిరూపాలు ఏమిటి, అనువాదాల వెనుకన్న త్యాగాలు ఏమిటి, పురావస్తు ఆధారాలు ఏమిటో తెలుసుకున్నాం. కానీ వచ్చే రేపటి ఎపిసోడ్లో ప్రపంచంలోని అత్యంత వివాదాస్పదమైన, ఎంతోమంది మనసులలో మెదులుతున్న ఒక రహస్యమైన ప్రశ్నను మనం విప్పబోతున్నాం. నిజంగా బైబిల్ నుండి కొన్ని పుస్తకాలను మనుషులు తీసివేశారా? బైబిల్ అసలు అపోక్రిప గ్రంథాలు అంటే ఏమిటి? బైబిల్ పేరుతో ప్రపంచంలో ఉన్న పుస్తకాల వెనుక ఉన్న అసలు సత్యం ఏమిటి? ఎందుకు కొన్ని పుస్తకాలు మాత్రమే బైబిల్లో చేర్చబడ్డాయి, మరికొన్ని ఎందుకు తిరస్కరించబడ్డాయి? చరిత్ర, ప్రాచీన చర్చి పితరులు, శతాబ్దాల నాటి లిఖిత ప్రతులు మరియు ఆధునిక పరిశోధనలు ఈ విషయాలపై ఏమి చెబుతున్నారో మన ఎపిసోడ్ 9లో బైబిల్ నుండి పుస్తకాలు తీసివేయబడ్డాయా, అపోక్రిప వెనుక దాగిన సత్యములో చాలా స్పష్టముగా తెలుసుకుందాం. ఈ అద్భుతమైన చారిత్రక ఆత్మీయ ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. ఈ ఆత్మీయ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే, మీ విశ్వాసాన్ని బలపరిచినట్టయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో లేదా మీ వాట్సాప్ స్టేటస్లో తప్పకుండా దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే దేవుని వాక్య సత్యాన్ని పంచడం కూడా ఒక గొప్ప పరిచర్య. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రచురించబడే ఆత్మీయ చారిత్రక ప్రయాణంలో నాతో కలిసి నిరంతరము ముందుకు సాగడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హృదయాలను వేధిస్తున్న సమస్యలు, మీ ప్రార్థన అవసరాలు ఏవైనా ఉంటే వాటిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి పంపించినట్టయితే నేను మీ కొరకు ప్రతిదినము ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను తన కృపారెక్కల క్రింద సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.